అపోలో హాస్పిటల్స్ కాకినాడలో అరుదైన చికిత్స విజయవంతంగా నిర్వహించామని యూనిట్ హెడ్ ఐవి రమణ వెల్లడించారు. అత్యంత ప్రమాదకర తాగి అనే శస్త్రచికిత్సను కాకినాడ అపోలో ఆసుపత్రి వైద్య బృందం డాక్టర్ టి వెంకటేశ్వరరావు, డాక్టర్ జి సంజీవ కిషన్, డాక్టర్ నాగేశ్వరరావు 9 మంది బృందంతో కలిసి విజయవంతంగా శస్త్రచికిత్స పూర్తి చేశారని ఆయన తెలిపారు. రాష్ట్రంలోనే మొదటిసారిగా ఈ శస్త్రచికిత్సను 74 సంవత్సరాల వయసు గల పేషెంట్ సేనాపతి రాఘవులు పిఠాపురం మండలానికి సంబంధించిన వ్యక్తి తాగి అనారోగ్యంతో బాధపడుతున్నారని, గుండెకు సంబంధించిన సమస్య కావడం, మొదటిసారి ఈయనకు బైపాస్ సర్జరీ కూడా జరగడంతో ప్రమాదకర స్థితిలో సుమారు 3 గంటలకు పైగా సమయం తీసుకొని ఈ చికిత్స చేయడం జరిగిందన్నారు. గుండెలో మూసుకుపోయిన రంధ్రాలను క్లీన్ చేసే శస్త్రచికిత్సను తొడ కండరాల నుంచి పరికరాలు పంపించి విజయవంతంగా పూర్తి చేయడం జరిగిందన్నారు. ఇది హై రిస్క్ తో కూడుకున్న ఆపరేషన్ అని, ఆసుపత్రికి వచ్చే సమయంలో బాధితుడు చాలా క్రిటికల్ ఫేస్ లో ఉన్నాడని, ఇప్పుడు చాలా ఆరోగ్యవంతంగా ఉన్నాడన్నారు. ఇప్పటి వరకు ఇతర రాష్ట్రాల్లో చేసిన ఆపరేషన్ మొదటిసారి కాకినాడలో మాత్రమే జరిగిందన్నారు. పేషెంట్ తన అనుభవం వివరిస్తూ వైద్యులకు, అపోలో యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డీజీఎం కార్పొరేటర్ మూర్తి, మార్కెటింగ్ హెడ్ అంజిబాబు, సిబ్బంది పాల్గొన్నారు. ఫస్ట్ అపోలో హాస్పిటల్లో 2011లో యాంజియోగ్రామ్ చేస్తే మీరు వాల్స్ కొద్దిగా మూతపడుతున్నాయండి, అది మీరు వెంటనే చేయించుకోవాలండి గుండు గురించి అన్నారండి. అలాగే మాజీ సర్పంచ్ ఉడ్డి వీరభద్రరావు గారితో మా బామ్మద్దని ఆయన కలుసుకుని మాట్లాడి, బాగా ఇలాగ అంటున్నారు ఏంటంటే, వెంటనే నువ్వు హైదరాబాద్ వచ్చారా, హైదరాబాద్లో నిమ్స్ అనే హాస్పిటల్లో మన కాకినాడ ఏరియా సంబంధించిన వారు శాస్త్రి రాగానే ఒక కార్డియాలజిస్ట్ ఉన్నారు. ఆయనకి నాకు కొంచెం స్నేహం ఉంది. ఆ స్నేహ బంధం మీద నేను ఈజీగా మాట్లాడతాను, మన సమస్యలు ఏమైనా ఉంటే ఆయనతో చెప్దాం. అయితే సామర్లకోట కాకినాడలో తీసిన యాంజియోగ్రామ్ పట్టుకుని మేము 2011 అక్కడికి వెళ్ళామండి. వెళ్తే ఆయన గారిని నాకు పరిచయం చేసి, శాస్త్రి గారిని మన కాకినాడ వాస్తవుల దగ్గరికి ఈయన ఊరు పరిచయం చేసి, మా బావగారికి ఎలా కంప్లైంట్ ఉందన్నారు అంటే, అప్పుడు యాంజియోగ్రామ్ కంప్లైంట్ చూశాడండి. చూసి ఈయనకి కంప్లైంట్ నువ్వు స్టంట్ ఏమంటున్నావు కాదు, ఏమంటున్నావు అని కాదు, దానికంటే మనకు బాగా సీనియర్ మోస్ట్ మిశ్రా గారని ఓ డాక్టర్ ఒకటి ఉన్నాడు 2011లో నిమ్స్లోనండి. అంటే ఆయన చేసి ఏం చేద్దామంటే శాస్త్రి గారు దానికి ఓకేనేమో శాస్త్రి చెప్తే మా బావగారు దానికి ఓకే చేయరా అని, నాకు ఇబ్బంది ఉండి వెళ్ళలేదండి. నేను హ్యాపీగా తిరుగుతున్నప్పుడే ముందు జాగ్రత్తగా నేను చేయించుకుంటే బాగుంటుందని మా బావగారు గట్టిగా పట్టెట్టి తీసుకెళ్ళారండి. అలాగే చేయించుకుంటే నాకేం ఇబ్బంది లేదు. ఇప్పుడులాగా అప్పుడు కూడా అలాగే ఉన్నానండి. నా వయసు ఇంచుమించు 73 రామారామ అడ్యూటీలో ఉంటుందండి. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 60 ఉంటే వాళ్ళకి దే ఆర్ సో మెనీ థింగ్స్ చూడాలి సార్. ఇది ఆప్షన్ ఏంటంటే ఇది రీసెంట్ గా వచ్చింది. ఓకే అంటే 20 years అవుతుంది, 15-20 years అవుతుంది. దేర్ ఇస్ సంథింగ్ అంటే సర్జికల్ గా ఓపెన్ చేసి అక్కడ కలవడం ఇంకొకటి పెడతారు, సర్జికల్ గా చేస్తాం. ఇది ఏంటంటే ఇలా దీని ద్వారా వెళ్ళేది. సో ఏంటంటే జనరల్ గా 65 years కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి అదే ప్రిఫర్ చేస్తాం. అదంటే లాంగ్ టర్మ్ నుంచి చేస్తున్నాం. ఇది 20 years కాబట్టి దీనికి ఇంకా స్టడీస్ వస్తే ఒక టైమింగ్ ఏంటంటే జనరల్ గా ఎవరిలో చేస్తాం, ఈ సర్జరీ రిస్క్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, ఏజ్ కొంచెం ఎక్కువ ఉన్న వాళ్ళకి, ఎవరైతే మనం జస్ట్ ఇది బాగా మూసుకుంది, ఫర్ ఎగ్జాంపుల్ 80 years 85 years వరకు కూడా చేయొచ్చు. 80-85 years వరకు అది చేయలేరు మనం. సర్జికల్ చాలా హై రిస్క్ ఉంటుంది. ఇందులో 85 years ఉంటారు, 85 ఉన్నారు అనుకోండి, వాళ్ళకి ఒక 3-4 years మంచిగా ఉండాలి అనుకుంటే మీకు ఎక్కువ తీస్తున్నారు. జనరల్ గా 70 years దగ్గర ఉన్న వాళ్ళకి చేస్తుంటారు. లెస్ దెన్ 65 ఉంటే మనం సర్జికల్ దానికి వెళ్తాం. దాంతో పాటు ఈ కవటంతో పాటు రక్తనాళాలు మూసిపోయినాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ రక్తనాళాలు మూసిపోయినంటే అప్పుడు డైరెక్ట్ అయితే దానికి బైపాస్ అవసరం ఉంటే బైపాస్ ప్లస్ సర్జరీ అలా చేస్తాము. ఇంక ఆల్రెడీ బైపాస్ చేసేసారు ఈ పేషెంట్ పర్టికులర్ గా బైపాస్ చేశారు, ఒకసారి చేసిన బైపాస్ లో మళ్ళా మూసిపోయి మళ్ళీ ఓపెన్ చేస్తే రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది. సో అలాంటి పేషెంట్స్ ఏమి ట్రీట్మెంట్ ఇవ్వలేమో అనుకున్న వాళ్ళకి చాలా బాగా బెనిఫిషియల్ అండి.
సో 2002 లో ఫస్ట్ చేశారు సార్ ఇది, బట్ ఓవర్ ఎక్స్పర్టీస్ రావడానికి ఈ లాస్ట్ 2-3 years లో చేస్తున్నారండి బాగా. 2002 లో ఫస్ట్ చేశారు. ఓవరాల్ గా వరల్డ్ వైడ్ 3.5 lakhs అయినాయి అంతే, 3.5 లక్షలు ఖర్చు అయ్యాయి. మోస్ట్లీ ఇన్సూరెన్స్ ఆరోగ్యశ్రీ అంటే మీకు సర్జికల్ కి వెళ్ళిపోవచ్చు అండి, సర్జికల్ లో చేస్తారు ఆరోగ్యశ్రీ. మొదటిసారి ఎంత హై రిస్క్ ఆపరేషన్ మీరు టేకప్ చేసినప్పుడు ముందు ఏమనుకున్నారు సార్, ఆ తర్వాత విజయవంతమైనప్పుడు ఇంతమంది ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు దాకా ఇక్కడ ఎవరు చేయలేదు, సో ఐ వాస్ వెయిటింగ్ టు డూ దిస్. ఇక్కడ ఒకటి చేసి కాకినాడలో ఇలాంటివి జరుగుతున్నాయి, అంత మన స్టేట్ అంతా డివైడ్ అయిపోయింది, అంత దూరం వెళ్ళాలి, ఇక్కడే మనం చేసుకోవచ్చు అని ఐ జస్ట్ వాంట్ టు షో దట్. అండ్ అలాంటి దాని పేషెంట్ కూడా